వావ్! ఎంతో బ్యూటిఫుల్‌గా ఉండే ఈ టెంపుల్ వచ్చిందను వేలూరులోని జలకంఠేశ్వర స్వామి టెంపుల్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది వచ్చిందను టెంపుల్ అవుట్ సైడ్ ఇక్కడ రథం ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చక్కగా హార్సెస్ ఆహా! ఇంకా కొంతసేపు చూద్దాం అనిపిస్తుంది. మేమైతే గన ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మాకు. హ్మ్. చూడండి ఈ పురాతన కట్టడాలు ఎంత బాగున్నాయంటే చాలా సూపర్బ్గా అనిపించింది. రష్గా కూడా ఉన్నింది. మళ్ళీ మేము ఒక హాఫ్ అన్ అవర్ పైనే స్పెండ్ చేసినాం ఇక్కడ. ఇంకా మళ్ళీ ఇంకా వేరే టెంపుల్స్ కూడా చూడాలి అని చెప్పేసిందను ఈవినింగ్ టైంలో వెళ్ళాం మేము. ఇంకా గుడి లోపల కూడా చాలా సూపర్బ్గా ఉంది. ఇదంతా ఇప్పుడు చూపిస్తా అంటే ఇదంతా గుడి బయట, ఇది వచ్చిందను గుడి లోపల కోనేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ, ఇవి వచ్చిందను దేవుడి విగ్రహాలు చాలా లెంత్ డిస్టెన్స్ వరకు ఉన్నాయి. అన్నిటినీ నేను కవర్ చేయలేకపోయినాను. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారన్నా వెళ్ళండి ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు. ఇది వచ్చిందన్న అవుట్ సైడ్ టెంపుల్ అవుట్ సైడ్ గుర్రంని బాగా డెకరేషన్ చేసినారు, అందుకని తీసుకున్నాను. అబ్బా, ఒక్కొక్క తలుపులు అయితే కదా ఎంత పెద్దవిగా ఉన్నాయో. అందరూ చాలా మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి గుడి కూడా ఎంత బాగుందో. లోపల పక్కల అయితే ఇది ఈవినింగ్ టైం అరౌండ్ 6 o'clock అనుకుంటాను. బ్యూటిఫుల్గా కనిపించింది మాకైతే గన. మీరు కూడా మీ ఫ్యామిలీతో అప్పుడప్పుడు వెళ్ళిస్తున్నాను టెంపుల్స్ చూసుకుంటూ ఉంటే మనకు ఒక పాజిటివిటీ ఉంటుంది. ఆ మెమరీస్ కూడా మనకు అట్లాగే ఉంటాయి. ప్లస్ మైండ్ కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.